వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ దివ్య. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గూడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిట్టే వెంకన్న మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదని, గౌరవప్రదంగా ఉండవలసిన వారు ఈ తీరుగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదన్నారు. ఇకనైనా రవీంద్రరావు తన స్థాయిని మించి మాట్లాడాలని చిట్టే వెంకన్న అన్నారు. రవీంద్రరావు మాట్లాడే భాషను తన గురువుగారైన కేసీఆర్ నేర్పారని, అందుకే దిగజారి ఈ మాటలను అంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మండల యూత్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు. గత 2 రోజుల క్రితం గౌరవ ఎమ్మెల్సీ రవీంద్రరావు గారు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి గురించి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ విషయంలో ఈ యొక్క ప్రెస్ మీట్ను పెట్టడం జరుగుతూ ఉంది. వారు రేవంత్ రెడ్డి గారిని వారి స్థాయికి దిగజారి నానా బూతులు మాట్లాడుతూ, వారు అదే రేవంత్ రెడ్డి గారు బూతులు మాట్లాడడానికి చెప్పడం నిజంగా సిగ్గుచేటు. అదేవిధంగా ఆయన మాట్లాడినటువంటి సందర్భం ఏదైతే రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అసెంబ్లీ ముందు, సెక్రటరియట్ ముందు పెడతామని చెప్పిన దాని మీద కేటీఆర్ గారు మాట్లాడిన విషయం సందర్భంలో కేటీఆర్ గారు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టినట్లయితే మేము అధికారంలోకి వచ్చిన తక్షణమే ఆ యొక్క విగ్రహాన్ని తొలగిస్తామని చెప్పిన సందర్భంలో ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడిన సందర్భంలో వారు ఈ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీలో చూసుకోవాల్సిన బాధ్యత, అవన్నీ గుర్తెరిగి మాట్లాడవలసిన బాధ్యత మీ పైన ఉంది. మీరు ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి గౌరవప్రదమైన పదజాలాన్ని వాడుతూ మీరు ఒక ఆదర్శవంతంగా ఉండాల్సిన మీరు ఈ విధంగా దిగజారి మాట్లాడడం, రాజకీయాలను కలుషితం చేసే విధంగా మాట్లాడడం సరైనది కాదు. ఈ యొక్క భాషను నేర్పింది కూడా మీ యొక్క గురువు గారు కేసీఆర్ తప్పితే ఈ తెలంగాణకు అలవాటు చేసింది, ఆ భాషను, యాసను అలవాటు చేసింది కేసీఆర్ తప్ప అంతకు ముందు ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా అలాంటి పదజాలాన్ని వాడలేదు. వాడిన పదజాలాన్ని మళ్ళీ తిరిగి ఇది మా తెలంగాణ యాస అని చెప్పేసి దాన్ని సమర్థించుకున్నటువంటి నాయకుడు మీ నాయకుడే తప్ప మా నాయకుడు ఎప్పుడు కూడా ఆ విధంగా దిగజారి మాట్లాడలేదని చెప్పేసి సందర్భంగా మీకు గుర్తు చేయదలుచుకున్నాను. అదేవిధంగా హామీల అమలు క్రమంలో ఇంకా కొన్ని హామీలు అమలు చేయలేదని చెప్పేసి వారు చెప్పడం జరుగుతూ ఉన్నది. అయ్యా, మీరు బడ్జెట్ ఉన్నదానికంటే కూడా ఎక్కువ మీరు వాడుకొని, అదే కాదు లిక్కర్కు సంబంధించిన విషయంలో కూడా అడ్వాన్సులుగా మీరు అమ్మించి వారి ద్వారా లబ్ధి పొంది అప్పు చేసి ఈరోజు ఖజానాను మొత్తం ఖాళీ చేసిన క్రమంలో దాన్ని సరిదిద్దుతూ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను అమలు చేసే క్రమంలో ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఎవరు పేద ప్రజలకు, బలహీన వర్గాలకు అండగా నిలబడుతున్నారో అవన్నీ గ్రహించవలసిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తాను. प्लीज़ सब्सक्राइब द TG24 टीवी. TG24 के लिए भी सब्सक्राइब करो. हर लोग पूरा देख लेंगे, पूरा ऑल ओवर इंडिया में आपका चैनल को सक्सेसफुल होना. TG24 टीवी सब्सक्राइब చేయండి. Subscribe the TG24 channel and give a support to this TV channel. Hello everyone, please subscribe TG24 TV. Thank you so much. TG24 TV అండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.